ఇక శుక్రవారం తెలంగాణ కేబినెట్ సమావేశం కానుంది. సాయంత్రం 4 గంటలకు జరగనున్న మంత్రివర్గ సమావేశంలో ప్రభుత్వం కీలక నిర్ణయాలు తీసుకోనుంది. హైడ్రాను మరింత బలోపేతం చేసేలా ఆర్డినెన్స్ కు సర్కార్ ఆమోదం తెలపనుంది. రైతు భరోసా, రైతు రుణమాఫీ, వరద నష్టంతో పాటు యూనివర్సిటీలకు పేర్లు మార్చేందుకు మంత్రివర్గం గ్రీన్ సిగ్నల్ ఇవ్వనుంది. పిసిసి చీఫ్ గా మహేష్ కుమార్ గౌడ్ రాకతో జోడు పదవుల నుంచి సీఎం రేవంత్ కు రిలీఫ్ దొరికిన తర్వాత తొలి కేబినెట్ సమావేశం జరగనుంది. ఇక కాంగ్రెస్ సర్కార్ తెచ్చిన హైడ్రాతో ఇప్పటికే పెద్ద సంఖ్యలో వందల అక్రమ నిర్మాణాలను నేలమట్టం చేశారు. ఇంకా వందల నిర్మాణాలను కూల్చేందుకు హైడ్రా మార్కింగ్ పూర్తి చేసింది. అయితే హైడ్రాకు చట్టబద్ధత లేదన్న విమర్శలు వస్తుండటంతో హైడ్రాను మరింత బలోపేతం చేయాలని సీఎం రేవంత్ డిసైడ్ అయ్యారు. హైడ్రాకు కోర్టు చిక్కులు తలెత్తకుండా బలోపేతం చేయాలని నిర్ణయించారు. ఇందుకోసం కేబినెట్ మీటింగ్లో హైడ్రా ఆర్డినెన్స్ కు ఆమోదం తెలపనున్నారు. ఇక మరోవైపు ఇప్పటికే పలు విశ్వవిద్యాలయాలకు కొత్త పేర్లను ప్రకటించిన ప్రభుత్వం వాటిపై కేబినెట్ ఆమోదం తీసుకోనున్నారు. కోటి ఉమెన్స్ కాలేజ్ కు వీరనారి చాకలి ఐలమ్మ పేరును ప్రకటించింది. తెలుగు యూనివర్సిటీకి సురవరం ప్రతాపరెడ్డి పేరు, కొండా లక్ష్మణ్ బాపూజీ ఇన్స్టిట్యూట్ ఆఫ్ హ్యాండ్లూమ్ టెక్నాలజీగా పేర్లు మార్చనుంది ప్రభుత్వం. ఈ పేర్ల మార్పుకు కేబినెట్ గ్రీన్ సిగ్నల్ ఇవ్వనుంది. ఇటీవల కురిసిన వర్షాలకు భారీ నష్టం జరిగింది. ఇప్పటికే దీనిపై అధికారులు వరద నష్టం అంచనా వేసి ప్రభుత్వానికి సమర్పించారు. దీనిపై కేబినెట్లో చర్చించి తక్షణ చర్యలు చేపట్టడంతో పాటు కేంద్ర సాయం కోసం మరోసారి విజ్ఞప్తి చేయనున్నారు. మరోవైపు చాలా చోట్ల రైతు రుణమాఫీ కాలేదని ప్రతిపక్షాలు ఆరోపిస్తున్నాయి. అయితే ఇప్పటికీ రుణమాఫీ పెండింగ్లో ఉండటానికి కారణాలను, వాటిని వేగంగా పూర్తి చేసేందుకు తీసుకోవాల్సిన చర్యలకు మంత్రివర్గం ఆదేశాలు ఇవ్వనుంది. రైతు భరోసా, రేషన్ కార్డులపై ఇప్పటికే మంత్రివర్గ ఉపసంఘం సమావేశమై విధి విధానాలపై చర్చించింది. సబ్ కమిటీ సూచనలపై కేబినెట్లో చర్చించి రైతు భరోసా, రేషన్ కార్డుల పూర్తి విధి విధానాలను ఆమోదం తెలపనుంది. దీంతో పాటు కొత్తగా ఏర్పాటు చేసిన విద్యా కమిషన్, వ్యవసాయ కమిషన్లకు ఆమోదం తెలపనుంది. ఇక వీటితో పాటు గత అసెంబ్లీ సమావేశాల్లో ROR 2024 ముసాయిదాను అసెంబ్లీలో ప్రవేశపెట్టింది. దీంతో ప్రస్తుతం ఉన్న ROR చట్టం స్థానంలో కొత్త ROR చట్టాన్ని మంత్రివర్గం ఆమోదించనుంది. ధరణి స్థానంలో భూమాత పోర్టల్ అంశంపై కూడా కేబినెట్లో చర్చించనున్నారు. ఇక పొలిటికల్ ఎజెండాలో భాగంగా కేబినెట్ విస్తరణపై కూడా చర్చించే అవకాశం ఉంది.